నమస్తే అండి. అరుణ్ శివ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పెసర పునుగులు అనేది ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. మీకు ముందుగా దీనికి కావాల్సింది పెసరపప్పు 1 కప్పు, సోపు 2 స్పూన్లు, సోంపు మామూలుగా ఇటుకు వాడతాం చూడండి మనం సోంపు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిర్చి 2, అల్లం ముక్క చిన్న ముక్క, ఉల్లిపాయ పెద్దదొకటి, కరివేపాకు 2 రెబ్బలు, ఉప్పు సరిపడా, కారం 1 స్పూను, బియ్యం పిండి 2 స్పూన్లు. మనకి ఇవి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఈ పెసరపప్పు 1 కప్పు తీసుకున్న పెసరపప్పుని చక్కగా శుభ్రంగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా చాలా వరకు పుట్టిపోయేటట్టుగా శుభ్రంగా కడిగి మిక్సీ వేసి ఒక బౌల్లో అనేది వేసుకోండి. అలాగే జీలకర్ర, సోపు, ఈ ధనియాలు, సోపు, ఈ 2 అనేది కొద్దిగా స్టీమ్ తక్కువ మీద చక్కగా మరీ మాడిపోకుండా వేపండి. వేపిన తర్వాత వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు పచ్చిమిరపకాయలు సన్నగా కోయండి. ఉల్లిపాయలు కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం కోయాల్సిన ఐటమ్స్ అన్ని పూర్తవుతాయి. ఇప్పుడు మీరు ఆ పెసరపిండి తీసుకున్న బౌల్లో 2 చెంచాల బియ్య పిండి అనేది వేయండి. కారం మిగిలినవన్నీ అప్లై చేయండి. ఈ అన్ని అప్లై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అనేది కొద్దిగా ఆయిల్ అనేది దానిలో బాగా వేయండి. వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మీరు చక్కగా పునుగులు వేసుకుంటే మీకు నచ్చినట్లుగా మంచి టేస్ట్తో వస్తాయి. కరివేపాకుని సన్న ముక్కలుగా కింద కోసుకోండి. సోపు, ఈ ధనియాలు, జీలకర్ర పొడి కొద్దిగా అన్నీ మీరు వేసుకోండి. కారం వేయండి. చక్కగా వేసి పురుగుల కింద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు నంచుకోవడానికి ఏమైనా లేకపోయినా ఇవి తినడానికి బాగా ఉపయోగపడతాయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.